అందరం తెలంగాణ వాళ్ళం. మళ్ళీ మనం పోదాం తడ్డాం పట్టుకొని బాంబులు పెడదాం మన దానికి బాధ్యత మీరే అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల మీరు లంగలు కావద్దు. మీరు మాట్లాడు మౌనం కుమ్మక్కు ద్రోహం పాపం శిక్ష. మీరు గుర్తుపెట్టుకోండి. సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్. మీరు మౌనంగా ఉన్నారంటే కుమ్మక్కు అయినట్టు. ఎవరైనా కానీ సార్ వ్యాలిడ్ మెంబర్స్ లిస్ట్ ఏదండి, ఓటర్స్ లిస్ట్ ఏది, వ్యాలిడ్ మెంబర్స్ లిస్ట్ ఏది ఇంతవరకు పట్టుకోండి. నెక్స్ట్ ఆపరేషన్ అంటే ఆపరేషన్ దొంగలే ఆపరేషన్ అంటే తిరుగులే పైసలు అన్నారు పట్టుకోండి. తెలంగాణ తెలంగాణ వస్తుంది. దొంగలకి సదురు మోసం రంగాన్ని బతకని చేస్తాం అన్నారు పట్టుకొని అంటాం. మేము మిమ్మల్ని కూడా అంటాం. వాళ్ళు దొంగలకి సదురు మోస్తే బతకనే మిమ్మల్ని తప్పులు చేసి నేరాలు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా, ఉన్నదా లేదా? వాడు బయలు అమెండ్మెంట్ అయిందని 2 నిమిషాల్లో చెక్ చేయడానికి ఇక్కడ ఆర్టీఐ కింద ఇస్తే 36 రోజు ఈ కాపీ లేదు అని ఇస్తారు. ఎంపీకని 29 రోజులు ఎందుకున్నారు? 29 రోజులు వెయిట్ చేసి 36 రోజులు లేదని అదే కావాలి. ఇలాంటి కంప్లీట్ ఆఫీసర్లు అందరూ లేపుకెళ్తే సరిపోతుంది. అదే పని చెప్తాం. నేను ఓపిక పడుతున్నామన్నా, ఆల్రెడీ రెడీ చేశాను. ఓపిక అనేది లేదు. కోర్టు ఆర్డర్లు పట్టించుకోరు, గవర్నమెంట్ జీవోలు పట్టించుకోరు, అసలు ఏది పట్టించుకోరు, కోఆపరేటివ్ యాక్ట్ చేపించుకోరు. మంత్రి ఎవడాడు? కోఆపరేషన్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రోడు గారు. ఆంధ్రోడు తెలంగాణ కాదాడు. అవును, దొంగాడు తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మలు కొట్టాలని పోదాం పదాడు ఆఫీస్ కాడికి. తుమ్మల నాగేశ్వరరావు వాడు చంద్రబాబు నాయుడు బూతులాక్తాడు. దొంగవాడు వాడు మనిషి తెలంగాణలో ఇట్లా దొంగ. ఇంత అరాచకం జరుగుతుంటే అసలు ఏం పట్టనట్టుగా హాయిగా తాపి కూర్చుంటారు. రోజులు ఏం చేస్తారు సార్ వాడి దగ్గర ఓటర్ లిస్టు? 10 రోజులు ఏం పీకుతాడు? మేము రేపు 3 గంటలకు వస్తాం. మాకు అది ఓటర్ లిస్ట్ ఇవ్వకపోతే వచ్చి చెప్తున్నా చూడు. మీ టీసీ మీరు చెప్పిన కారణం ఆయన అని ఆయన ఎడమకాలు చెప్పడానికి సేకరించి దండేసిపోదాం. చెప్పలు పోషకారే సాలేపు చెప్పండి. మీడియా చెప్తా ఆయన పేరేంది?